తెలంగాణ ప్రజల స్వేచ్ఛకు భంగం కలిగించేలా బీఆర్ఎస్ ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ చేసిందన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత కేకే మహేందర్ రెడ్డి. రాష్ట వ్యాప్తంగా రాజకీయ నాయకులు, సినిమా సెలబ్రిటీలు, వ్యాపారవేత్తలపై గత ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్లకు పాల్పడిందన్నారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి ఇప్పటికే కొంతమంది అధికారులను రాష్ట ప్రభుత్వం విచారణ జరిపి అరెస్టు చేసిందన్నారు. ఫోన్ ట్యాపింగ్ ఆదేశాలు జారీ చేసిన గత ప్రభుత్వ పెద్దలను కూడా వదిలిపెట్టకుండా విచారణ జరపాలంటూ సిపి శ్రీనివాసరెడ్డికి వినతిపత్రం సమర్పించానన్నారు. ఇక ఫోన్ ట్యాపింగ్ కేసును పారదర్శకంగా విచారణ జరిపి బాధ్యులపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని కోరారన్నారు. అట్లా కదన్నా, రిప్రజెంటేషన్ ఒక్కసారి ఓపెన్ చేసి చూపించండి. సీనియర్ చేయని రాదన్నా, ఏమైతే కంప్లైంట్ ఇచ్చిందా మొన్నట్లాగా? మొన్న మీరు చూపించారు కదా, ఇప్పుడు సీక్రెట్ ఓపెన్ చేయడానికి కానిచ్చింది. రాష్ట్రాన్ని చేస్తూ గత ప్రభుత్వం అంటే కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారి ప్రభుత్వము, ఎందుకంటే వాళ్ళ ముగ్గురికే కన్ఫైన్ చేస్తున్నాను. ఎందుకంటే ఆ ప్రభుత్వంలో నడిపించింది ఆ కుటుంబం తప్ప ఇంకొక ప్రతి ఒక్క ఎమ్మెల్యే కానివ్వండి, మంత్రి కానివ్వండి, కేవలం నామమాత్రంగానే ఉన్నారు. ఏది నడిచినా వీళ్ళ ద్వారా నడిచింది. ఆ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాల్లో ఇవాళ ఏదైతే తెలంగాణ రాష్ట్రం ఒక స్వతంత్ర రాష్ట్రంగా ఏర్పడి తెలంగాణ ప్రజలందరూ కూడా స్వేచ్ఛ స్వాతంత్రాలతో మెలగాలని చెప్పి ఈ వ్యక్తులు ఎవరు కూడా లేనప్పుడు మేము అంటే నేను కానివ్వండి, ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు కానివ్వండి, ఇప్పుడు వేరే పార్టీలో ఉన్న జిట్ట బాలకృష్ణ రెడ్డి గారిని అనేక మంది తెలంగాణ ఉద్యమకారులు తెలంగాణ బీజాలు నాటింది. తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భవించేటప్పుడు వాళ్ళ చెమటను, రక్తాన్ని దారబోసి తెలంగాణ ఉద్యమాన్ని ఈ ప్రాంతంలో నిర్మించడానికి అనేకమైన శక్తియుక్తులు పన్ని తెలంగాణ ఉద్యమాన్ని ఇలా నిర్మించిన తర్వాత తెలంగాణ రాష్ట్రాన్ని తల్లి సోనియా గాంధీ గారు ఇచ్చిన తర్వాత ఆ రాష్ట్రాన్ని 10 సంవత్సరాలు పరిపాలించిన కేసీఆర్ గారి ప్రభుత్వం ఈ ప్రాంతంలో స్వేచ్ఛ స్వాతంత్రాలకు కానీ, భావ స్వేచ్ఛకు కానీ, ప్రజాస్వామిక హక్కులకు కానీ, పౌర హక్కులకు కానీ ఆటంకం కల్పిస్తూ ఏ విధంగా ఫోన్ ట్యాపింగ్కు పాల్పడి ఇక రాజకీయ ప్రత్యర్థులనే కాదు, వాళ్ళ తెలంగాణ ఉద్యమంలో మేము మా యొక్క శక్తియుక్తులను పన్నిన మాపైనే ఒక అన్నదమ్ముల్లా మెలిగినాం, ఒక కుటుంబ సభ్యుల్లా వాళ్ళతో కలిసి తిరిగినాం. ఇవాళ చివరికి వస్తే మా ఫోన్లను కూడా ట్యాపింగ్ చేసే దుస్థితికి వాళ్ళ దిగజారిందంటే వాళ్ళు ఏ విధంగా తెలంగాణ రాష్ట్రాల్లో విచ్చలవిడతనాన్ని ఇవాళ భావస్వేచ్ఛను ఏ విధంగా కాల రాసిందో మీ అందరికి కూడా ఇవాళ అర్థమైంది. మీరు ఎవరి మీద కంప్లైంట్ ఇచ్చారు, ఏమని ఇచ్చారు, ఎవరిని కలిసారు లోపల? నేను ఇచ్చిన కంప్లైంట్ కేసీఆర్ ప్రభుత్వం పైన, ముఖ్యంగా కేటీఆర్ గారి పైన. ఎందుకంటే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాల్లో వార్ రూమ్ సిరిసిల్ల ప్రాంతంలో కూడా వెలువడ్డది. రాష్ట్రాన్ని చేస్తూ గత ప్రభుత్వం అంటే కేసీఆర్ గారు, కేటీఆర్ గారు